చూడడానికి నీళ్లు తెల్లగా ఉన్నాయి, తాగితే పెట్రోల్ వాసన వస్తుంది. అటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా బస్తీలలో ఉంది. మరి ఈ పరిస్థితి గురించి అడగాలనా వద్దా? అడగాలనా? ఇంతమంది అక్కలు ఉన్నారు, అడగాలంటే చెయ్యెత్తాలి. మరి అడగాలనా? అడిగేటోడు ఒకడు ఉంటేనే పని అవుతుందా? అంతేనా? అదే పనిలో నేను తిరుగుతున్నా, తెలంగాణ అంతా తిరుగుతున్నా. మరి మన ఆడవాళ్లకు రేషన్ ఎక్కువ ఉంటది, ఉన్నది ఉన్నట్టు చెప్తారు, అవునా? అంతేనా? నేను కూడా అదే చెప్తున్నా. నేను ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో లేను, నన్ను తీసి నడి రోడ్డు మీద వాడేసిరు. 20 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తే, 20 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడితే నన్ను తీసి ఇవాళ రోడ్డు మీద వేసిరు, రామ్నగర్ చౌరస్తాలు వేసిరు. నేను కూడా మొండిదాన్ని సుమా, నన్ను రోడ్డు మీద వేసి చూకుంటానా? ఇదే రోడ్డు మీద ఇదే ప్రజల కోసం కొట్లాడతా, వేరే వెనక్కి పోయేదే లేదు. అందుకే ఏదైతే 20 ఏళ్ల నుండి జాగృతి సంస్థతోని బతుకమ్మ ఎత్తుకొని ఊరూరికి తిరిగి తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినో, ఇప్పుడు పేద ప్రజల సమస్యలు ఈ అక్కలు బోనాలు ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నా. మనందరికీ ఇండ్లు వచ్చే వరకు ఆగేది లేదు, మనందరికీ మంచి చదువులు వచ్చే వరకు ఆగేది లేదు, మనకు ఉద్యోగాలు వచ్చే వరకు ఆగేది లేదు. అట్లనే ఈ రేవంత్ రెడ్డి చెప్పిన 2500 వచ్చే వరకు కూడా ఆగేది లేదు. బరాబర్ అడుగుడే, ఆడవాళ్ళందరికీ 2500 ఇస్తామని చెప్పారు. కానీ ఆ ముచ్చట్నే మర్చిపోయినరు. ఇక్కడ చిన్న ఆడపిల్లలందరూ వచ్చి డాన్స్ చేసిరు. ఇప్పుడు మరి డాన్స్ చేసిన ఆడపిల్లలందరూ కూడా వీళ్ళు పక్కా రేవంత్ రెడ్డి మనుషులే. రేవంత్ రెడ్డిని తిట్టుడు మొదలు పెట్టగానే మధ్యలో ఏం లోలిరావు. ఇప్పుడు ఇక్కడ ఇప్పటిదాకా డాన్స్ చేసిన మా తల్లులు అమ్మవారు ముద్దుకున్నారు. మరి వాళ్ళు 18 ఏళ్ళు ఉంటారు. ఈ 18 ఏళ్ళు ఉన్న వాళ్ళకి స్కూటీలు ఇస్తామని చెప్పిండు ఆ సీఎం గారు, ఇచ్చిండా? ఆ మాటనే మర్చిపోయిండు, ఆ ముచ్చటనే మర్చిపోయిండు. అంతేనా? ఖచ్చితంగా అది అడగాలి కదా. మరి నేను దానికోసమే నేను తిరుగుతున్నా. ఇక చాలా మంది మా గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికి కూడా చెప్పిండు. వాళ్ళందరికి ఏం చెప్పిండు? జాబ్ గ్యారంటీ, జాబ్ కార్డు ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఆయన సీఎం అయి 2 ఏళ్ళు అయింది, ఏమి ఇవ్వలే. అంతకుముందు బీఆర్ఎస్ ఇచ్చినాయి, ఇప్పుడు చూపించి ఇస్తున్నా అంటున్నా, అంతే తప్ప కొత్తది ఒకటి కూడా ఇవ్వలే. అంబులెన్స్ లో పేషెంట్ ఉంటే పంపించేయండి బాబు. పేషెంట్ లేడా? నువ్వు కూడా మీటింగ్ ఇంటున్నావు అన్న, అంబులెన్స్ డ్రైవర్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మళ్ళొక్కసారి ముషీరాబాద్ ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, రాజకీయాలు నడిచేటి నడుస్తుంటాయి. ఓట్లు ఉన్నప్పుడు నేను కూడా వస్తాం, మళ్ళా ఓట్లు అడగడానికి. కానీ ఇవాళ ఓట్లు అడగడానికి రాలే, ఇవాళ సమస్యల మీద మాట్లాడడానికి మాత్రమే వచ్చిన. ఇదే పని పెట్టుకొని 1.5 నెలల నుంచి తిరుగుతున్నా. ఇంకా 3 నెలలు కూడా తిరుగుతా, ప్రతి జిల్లా తిరుగుతా, ప్రతి గల్లీ తిరుగుతా. ఎందుకంటే అడుగుతున్న కొద్దీ కదలికి వస్తుంది, అడుగుతున్న కొద్దీ ముందుకు వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు. అంతకుముందు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమందికి వచ్చింది? ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చింది? కొంతమందికి వచ్చిందా? ఎవరికి రాలేదా? అసలే రాలేదా? మరి గట్టి చెప్పాలి, ఇట్లా మొత్తం లేదు రాలేదా? మరి ఇండ్ల వచ్చేదాకా కొట్లాడే కదా, అంతేనా? దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఒక్కొక్క నియోజకవర్గంలో తిరిగి ఖచ్చితంగా సక్సెస్ అవుతామనే నమ్మకం నాకున్నది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ పొద్దున పోయి వచ్చింది. అందుకే మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మాటలు బంద్ చేయండి బాబు. అందుకే ముషీరాబాద్ ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఎక్కడ చూసినా మురుగే ఉన్నది, ఎక్కడ చూసినా ఘోరమైన పరిస్థితి ఉన్నది. రోడ్లు అయితే వేసి 10-12 ఏళ్ళు అయింది అన్న పరిస్థితి ఉన్నది. వాటి కోసం అడుగుదాం. ఇక్కడ యూత్ ఉన్నారా? ముషీరాబాద్ యూత్ ఉన్నారా? ఒకసారి ఓ అనండి. ముషీరాబాద్ యూత్ ఉన్నారా? ఒకసారి ఓ అనండి. మీకొక ఇవాళ ఒక జాబ్ ఇచ్చిపోతున్నా నేను. ఎవరైతే గల్లీలలో నాయకులు వస్తారో వాళ్ళని అడగండి. మీరు ఇదివరకు వచ్చినప్పుడు రోడ్ వేస్తా అన్నారు, ఇదివరకు వచ్చినప్పుడు ఇండ్లు ఇస్తా అన్నారు, ఏమైనా అని బరాబర్ అడగండి. అడుగుతారా? యూత్ అంటే మగపిల్లలు కాదు, ఆడపిల్లలు కూడా. మీరు గట్టిగా అడగాలి ఇంకా, అంతేనా? పక్కన. థ్యాంక్ యూ మీ అందరి కోసం ముందుకు వచ్చినందుకు. మరి తమ్ముడు మనోజ్ గారు గుర్రాలతోని, ఒంటెలతోని, బోనాలతోని, బతుకమ్మలతోని అద్భుతంగా ఒక వేడుకలాగా, ఒక పండుగలాగా, ఒక జాతరలాగా మన జాగృతి యొక్క యాత్రని ముందుకు తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి మళ్ళీ అభినందనలు తెలియజేస్తూ, మరి సమస్యల పరిష్కారంలో మీతో నేనుంటా, నాకు కూడా మీ ఆశీర్వాదం, మీ అండ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. త్వరలో క్రిస్మస్ వస్తుంది కాబట్టి మరి ముషీరాబాద్ లో మా మైనారిటీ క్రిస్టియన్ వింగ్ అధ్యక్షుడు డేవిడ్ గారు ఉన్నారు. కేక్ కటింగ్ పెట్టినారు. కేక్ కట్ చేసుకొని బయలుదేరుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆడపిల్లల పైకి ఆడపిల్లలు రాను. హాయ్, ఎక్కడ మీరందరూ? ఏ కాలేజ్? న్యూ మోడల్ కాలేజా? సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత నేను వస్తా కింద. చిన్న బాబు ఉంది, ఈ చిన్న బాబు లక్కీ. నువ్వు దిగు డేవిడ్, నువ్వు అక్కడ పట్టుకోండి. మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అండి. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. నువ్వు అడ్డం పెట్టు. మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నేను పెడతానా? నేను తినను, నేను పెడతా. హ్యాపీ క్రిస్మస్ టు యూ లక్కీ. గాడ్ బ్లెస్ యూ. నేను తిన్నాను రా. నేను హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. తప్పదా? చూడు చూడు.